ఇమ్యూనిటీ పెరగాలంటే ఎమోషనల్ ఇమ్యూనిటీ ఏం చేయాలి? ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఈ ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పోలియో ఉందండి, వ్యాక్సిన్ వేయించుకుంటాం కదా, వ్యాక్సిన్లో ఏం చేస్తారు? పోలియోకి కారణమయ్యే క్రిమిని దాంట్లో వాళ్ళు వ్యాక్సిన్లో పెడతారు. కాకపోతే దాంట్లో తీవ్రత తక్కువ ఉంటుంది, పొటెన్సీ తక్కువ ఉంటుంది. అది బాడీలోకి రాగానే బాడీ ఫైట్ చేసి ఎలా ఫైట్ చేయాలో నేర్చుకొని మళ్ళీ అటువంటి వైరస్ వస్తే మళ్ళీ దాంతో ఫైట్ చేసి చంపేసి బాడీని కాపాడే ఇమ్యూనిటీ శక్తిని తయారు చేసుకుంటుంది కదా. పోలియో వైరస్ ఇప్పుడు బయట చచ్చిపోయిందా? చచ్చిపోలా, కానీ లోపలికి వచ్చినా మనకి ఇమ్యూనిటీ పెరిగింది. అదే రకంగా ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, సమస్యలతో, కష్టాలతో పోరాడాలంటే అవే మనకు ఉపయోగపడతాయి, అవే మన ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే మీరు గనక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో, వెనక్కి తిరిగి అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడం కాదు, జీవితంలో మీ జర్నీని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. అయితే అవి ఫేస్ చేసే టైంలో మీరు కొంచెం షేక్ అయి ఉండొచ్చు, కానీ మీతో మీరు ఏదో చెప్పుకొని ఏదో నేను చెయ్యాలి ఇక తప్పదు అనుకోనో, లేకపోతే ఏ మోటివేషనల్ వీడియోనో, లేకపోతే ఒక సెమినార్ అటెండ్ అయ్యో, లేకపోతే ఫ్రెండ్ అడ్వైజ్ ఇస్తేనో, లేకపోతే ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ధైర్యం వచ్చిందో, ఏదో ఒకటి చేసి మీరు దాన్ని ఎదుర్కొన్నారండి. చేసిన తప్పేంటంటే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని సాల్వ్ చేసిన తర్వాత దరిద్రం వదిలిపోయింది అని వదిలేసామే తప్ప, ఒక్కసారి గనక అరే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను మొదట్లో షేక్ అయ్యా, కానీ నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నేను ఎదురెళ్ళి దాన్ని ఢీకొని నేను అనుకున్నది సాధించా కదా అని ఒక్కసారి గనక అది రీకాల్ చేసుకొని మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటే ధైర్యం రాదా అండి? ఒకసారి ఆలోచించండి.